గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదలవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థా డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు కృత్రిమ దంతాలు ఎలాంటి సిచ్యువేషన్లో పెడతారు, అలాగే ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? కృత్రిమ దంతాలు అనేవి మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు మనం కృత్రిమ దంతాలతో వాటిని రీప్లేస్ చేసుకుంటాం. జనరల్గా కృత్రిమ దంతాల మీద ఎందుకు ఆధారపడవలసి ఉంటుంది? శాశ్వత దంతాలని చిన్న వయసులో కొంతమంది పోగొట్టుకుంటారు. లైక్ పిప్పి పళ్ళు వస్తే సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. చిగుర్ల వ్యాధుల నుండి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి. అలాగే యాక్సిడెంట్స్ అవుతాయి, ఆటలు ఆడుతుంటారు. కొంత వయసు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా మన పళ్ళు వదలవడం వల్ల కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. అయితే కృత్రిమ దంతాలు పెట్టుకునేటప్పుడు పేషెంట్లకి రకరకాల డౌట్లు ఉంటాయి. ఒకటి, కృత్రిమ దంతాలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయా, నమలటానికి కొరకడానికి ఉపయోగపడతాయా అనే డౌట్ కనపడతా ఉంటుంది. డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. మీరు పూర్తిగా నమిలి తినడానికే అవి పెట్టేది. బొమ్మల్లా చూడటానికి కానీ అందం అనేది, అపీరెన్స్ అనేది సెకండరీ పాయింట్. ఎప్పుడైనా ఫంక్షన్ అనేది, హెల్త్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో మీ ఫంక్షన్, మీరు పూర్తి నమలటానికి, కొరకడానికి, మీరు కోరిన ఆహారాన్ని తీసుకోవడానికి, మీ హెల్త్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి కృత్రిమ దంతాలు అనేవి పూర్తిగా ఉపయోగపడతాయి. రెండో కన్సర్న్ ఏంటి? కృత్రిమ దంతం పెట్టుకోగానే చూడగానే తెలిసిపోద్దేమో కొట్టొచ్చినట్టు, ఎవరైనా గుర్తుపడితే అసహ్యంగా ఉంటుంది అనే ఇన్హిబిషన్, కాన్షియస్ ఫీలింగ్తో పెట్టుకోరు. కృత్రిమ దంతం చాలా న్యాచురల్గా పెట్టగలుగుతాం. దానికి తగిన మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మూడోది ఏంటంటే, పెట్టుకున్న కొన్నాళ్ళకే పగిలిపోతుంది, విరిగిపోద్ది. కొద్ది కాలానికే మనం ఎందుకు పెట్టుకోవడం, ఎలాగోలా మెయింటైన్ చేసేద్దాం, మేనేజ్ చేసేద్దాం అనే దృక్పథం చాలామంది పేషెంట్లో కనపడుతుంటుంది. అలా మేనేజ్ చేయలేరండి. పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం, ఆహారం తినకుండా ఉండడం అసాధ్యం. ఇంకోటి, ఒక్క పన్ను నోట్లో లేకపోతే 25% మనకు నమిలి తినే సామర్థ్యం పూర్తిగా కోల్పోతాము. ఇంకో భయం ఏంటంటే, అలా పగిలిపో. కృత్రిమ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడతామో అవి పూర్తిగా నోట్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటే అన్ని సంవత్సరాల లాంజివిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా మేము పెట్టే పేషెంట్లని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు జీవితకాలం కూడా పళ్ళు కృత్రిమ దంతాలు పాడైపోయినాయి అని కానీ, ఊడిపోయిన కంప్లైంట్స్ లేని పేషెంట్లని చూస్తున్నాము. అలాగే 2-3 సంవత్సరాలకే కంప్లైంట్తో తిరిగి వచ్చే పేషెంట్లను కూడా చూస్తున్నాము. ఇది కేవలం ట్రీట్మెంట్ తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలుసుకోకుండా మళ్ళీ అదే నిర్లక్ష్యం వహించే వాళ్ళకి త్వరగా ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది. లేదు, చిన్నపాటి జాగ్రత్తలు, డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కృత్రిమ దంతాలు పూర్తిగా ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాలు మీ నోట్లో ఉండి మీకు కంఫర్ట్ లెవెల్స్ ఇస్తాయని మటుకు నేను డెఫినెట్గా చెప్తాను. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం 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 చెప్పండి సత్యనారాయణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం, నాకు కొద్దిగా చిగుర్లు అరుగుతుంది మేడం. ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 43 మేడం. 43. మరి డాక్టర్ని కలిసారా? కలిసి క్లీనింగ్ చేయించుకోవడం లాంటివి ఏమైనా చేశారా? చేయలేదు మేడం. చిగుర్లు అరిగిపోతున్నాయి అంటే ఏంటంటే సార్, చిగురు కిందికి జారిపోతా ఉంది, దాన్ని మీరు అరిగిపోతున్నాయని అనుకుంటున్నారు. గట్టిగా పంటికి అతుక్కుని ఉండాలి చిగురు అనేది, లేత గులాబీ రంగులో ఉండాలి. అలా కాకుండా చిగురు మెత్తబడి కిందికి జారిపోయి పళ్ళు పొడవుగా అయిపోతున్నాయంటే చిగురులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ చిగురుని తినేస్తుంది. అందుకే మీకు చిగురు కిందికి జారిపోతున్నాయి, పళ్ళు పొడవుగా అయినట్టు, పళ్ళ మధ్యన సందులు వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోవాలండి. ఇన్ఫెక్షన్ తీయడానికి ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాము. చాలా సింపుల్గా ఒకే ఒక్క సిట్టింగ్స్లోని తీసేయవచ్చు. లేదా ఇన్ఫెక్షన్ మీరు చేయించుకోలేదు సరైన టైంకి, అలానే క్యారీ చేస్తున్నారు. అప్పుడు జరిగే నష్టం ఏంటి? ఆ చిగురుతో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ కిందనే పంటికి పట్టుకునే ఎముక ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఇలా ఎముకను తినేయడం కనుక స్టార్ట్ చేస్తే తర్వాత పళ్ళు జరిగిపోవడం, పళ్ళు రాలిపోవడం లాంటివి కనపడతాయి. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. లేదా ఇంకొంచెం ఎక్కువ స్టేజ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది అంటే లేజర్ వాడతారు అంతే. మెదక్ అంటున్నారు, మీకు హైదరాబాద్ దగ్గర 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. అన్ని బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. లేజర్స్తోని చిగురుల వ్యాధులు చాలా ఈజీగా, సింపుల్గా, పేషెంట్కి ఎటువంటి కష్టం లేకుండా ఒకే ఒక్క సిట్టింగ్లో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేటట్టు లేజర్స్ ఉపయోగపడతాయి మనకి. ఏజ్ వాళ్ళన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్న చిన్న బిడ్డలకు కూడా లేజర్స్ వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి.
చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం పళ్ళు త్వరగా పోగొట్టుకుంటాం. ఎప్పుడైనా చాలామందికి బ్రష్ చేసుకుంటే నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది, పళ్ళ మధ్యన ఆహారం అంతా ఇరికి మీకు తెలియకుండానే ఆహారం తీసుకోవడానికి పుల్లలు పిన్నిసులు వాడుతుంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంటే జరుగుతుంది తప్ప జనరల్గా జరగడం కానీ, ఏజ్ పైపడితే జరగడం కానీ, షుగర్ వచ్చిందని ఇలా జరగడం కానీ, అయితే మాకు 2 డెలివరీలు అయినాయి, మేము లేడీస్ కాబట్టి మేము నీరసంగా అయిపోయి ఇలాంటి మార్పులన్నీ కనపడుతున్నాయని కానీ పేషెంట్ల ఆలోచన విధానం అంతా ఇలా ఉంటుంది. అది డెఫినెట్గా కాదు. కేవలం మన చిగురులలో ఇన్ఫెక్షన్ అయితేనే ఈ మార్పులన్నీ కనపడతాయి. దానికి చాలా సింపుల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. సింపుల్గా క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం, లేదు ఇంకొంచెం ఎక్కువగా ఉంటే లేజర్ వాడుకోవడం, బాగా ముదిరిపోయిన కేసు, బాగా చీమ్ పట్టింది, బాగా గడ్డలుగా పాచి పట్టిపోయింది, చిగురు ముట్టుకుంటే నెత్తురు వస్తూ ఉంది, పళ్ళు వదిలైపోతాయి అన్న దశలో కూడా మనం ఆ పళ్ళు పీకేయాల్సిన అవసరం లేదు. కొంతవరకు కాపాడచ్చు, కొంతవరకు తీసి కృత్రిమ దంతాలు పెట్టచ్చు. మిగతా పళ్ళని కాపాడుకోవడానికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో దశల వారీగా చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయడానికి అన్ని స్టేజెస్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరు కూడా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాం, నోటు దుర్వాసనతో బాధపడతాం, పళ్ళ మధ్యన సందులతో బాధపడతాము, నెగ్లిజెన్స్ వల్ల ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. మాకు 58 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. బసవేశ్వర నగర్, బెల్లందూర్, బసవనగుడి, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం. ఈ 58 బ్రాంచుల్లో కూడా చిగుర్ల వ్యాధుల్ని క్యూర్ చేయడానికి లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే చిగుర్లకు సంబంధించిన స్పెషలిస్టులు, ప్రత్యేకంగా చిగుర్లకు సంబంధించిన స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ మీకు మా సర్వీస్ అవసరం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇంప్లాంట్స్ అంటే ఏంటి? చాలామంది ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అవసరమని కొంతమందికి చెప్తుంటారు. అసలు ఏంటి ఈ ట్రీట్మెంట్? ఇందాక మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడం గురించి మాట్లాడాం. ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవాలి అంటే ఒక 2 పద్ధతులు అనేవి జనరల్గా ఫాలో అవుతుంటాం. ఒకటి ఏమిటంటే నోట్లో కొన్ని పళ్ళు ఉంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడం, అది బ్రిడ్జ్ పద్ధతి అంటాం. రెండో పద్ధతి ఇంప్లాంట్ పద్ధతి. ఇంప్లాంట్ పెట్టి పన్ను ఫిక్స్డ్ పద్ధతుల్లో నోట్లో పెట్టడానికి మనకి నోట్లో ఏ పళ్ళు అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా చిన్న టైటానియం అనే స్క్రూని వేసి మనం పన్ను పెట్టచ్చు. సో ఇలా ఎన్ని పళ్ళన్నా పెట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనం ఇదివరకు పళ్ళు నోట్లో కొన్ని న్యాచురల్ టీత్ ఉంటేనే పళ్ళు పెట్టగలిగేవాళ్ళం ఫిక్స్డ్ పద్ధతుల్లో. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు ఏ పళ్ళు హెల్ప్ అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడే ఒక చిన్న టైటానియం స్క్రూ పెడతాము, పన్ను పెడతాము. మొత్తం పళ్ళన్నీ పోయినా కూడా ఏ కండిషన్స్లో ఉన్నా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా పూర్తిగా పళ్ళు పెట్టే ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. ఇంప్లాంట్స్ అనేవి కేవలం ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు పెట్టుకుంటారు చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా. పళ్ళన్నీ పోయిన తర్వాత పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, జారిపోతున్నాయి, నమిలి తినలేకపోతున్నాము, దగ్గిన తుమ్మిన చేతిలోకి వచ్చేసినాయి అనే కంప్లైంట్ ఎక్కువ కనపడుతుంటుంది పెద్దవాళ్ళలో. అయితే వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్గా నోట్లో కూర్చోపెట్టాలి. అలా కూర్చోపెట్టాలి అంటే ఎలా కూర్చోపెడతాము? ఇంప్లాంట్ సహాయంతో కూర్చోపెడతాము. పై దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి మనం వాడుతున్న పళ్ళ సెట్లని ఆ ఇంప్లాంట్కి లాక్ వేస్తే ఇంకా కదలవు ఆ పళ్ళ సెట్లు అనేవి. చక్కగా మీరు కోరిన ఆహారం నమిలి తినొచ్చు, దగ్గినా తుమ్మినా మీరు బయటకి ఎక్కడికైనా కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే కదిలిపోవడం జరిగిపోవడం ఉండదు, ఎందుకంటే మనం లాక్ వేసి ఉంటాం కాబట్టి. సో ఇలా పెద్దవాళ్ళకి ఉపయోగపడతాయి, ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి ఉపయోగపడతాయి. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా మొత్తం పళ్ళ సెట్ని మళ్ళీ పూర్తిగా పళ్ళు పెట్టడానికి. కొంతమంది చిన్న వయసులో యాక్సిడెంట్స్లో పళ్ళు పోగొట్టుకుంటారు, 40 ఏళ్ళలో 30 ఏళ్ళలోనే. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్తో మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టేయచ్చు. పైన 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి, కింద 6 లేదా 8 ఇంప్లాంట్స్ వేసి పూర్తిగా మరొక సెట్ని సృష్టించవచ్చు. సో ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, దాన్ని ఆప్ట్ చేసుకోవడం డెఫినెట్గా తప్పలేదు. ఓకే అండి, గట్కేశ్వర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రమేష్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నాకు మేడం పన్ను చాలా పుచ్చిపోయింది మేడం. యాక్చువల్గా ఒక పన్ను, కింది పన్ను పుచ్చిపోయింది. మేడం అంటే పొక్క వచ్చింది యాక్చువల్గా. బొక్క వచ్చింది, ఓకే ఫైన్. ఓకే, అది మరి అందులో పురుగు పడిపోయింది. యాక్చువల్గా చిన్న మందులు పెడితే పురుగు పడిపోయింది. సార్ అట్లాంటిది ఏమి ఉండదు సార్. పళ్ళల్లో పురుగులు ఉంటే అసలు మీరు బతుకుంటారా? చెప్పండి. సరే, అదంతా కాదు, దానికి చికిత్స చేయించుకోండి. ఆ పిప్పి పన్ను అనే సమస్య పూర్తిగా పోతుంది. అది ఎలా చేస్తారో నాకు తెలీదు. ఓకే, దాని గురించి నాకు తెలియని విషయాల గురించి వదిలిపెట్టండి. పిప్పి పళ్ళు ఉంటే దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి లోపటి నుంచి ఇన్ఫెక్షన్ తీసేస్తారు డాక్టర్ గారు.
తీసి పైన తొడుగు వేస్తే మీ పన్ను నార్మల్ అయిపోతుంది. అలా ఒక్క పన్నుకే కాదు, నోట్లో ఎన్ని పళ్ళకి సమస్య ఉన్నా చేయొచ్చు. సో సొంత వైద్యం చేయించుకోవడం, నాటు వైద్యాలు చేయించుకోవడం వల్ల ఒక సమస్య సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళి మిగతా కొత్త సమస్యలు తెచ్చుకుంటారు చాలామంది పేషెంట్లు. అలా చేయకండి. ప్రాపర్గా డాక్టర్ కన్సర్న్తోనే చేయాలి. ఏం చేసినా కూడా డాక్టర్ ఇచ్చిన మందులే వాడాలి. అలా చేస్తేనే మన హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. పిప్పి పళ్ళు అనే సమస్య ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడైతే సరిగా పళ్ళు తోముకోమో, ఆహారం తిని నోట్లో కడుక్కోకుండా అలానే పళ్ళపైన పెట్టుకుంటామో, ఇలాంటి సందర్భాల్లో పిప్పి పళ్ళు ఎక్కువగా వస్తాయి. ఎవరైతే 2 పూట్ల బ్రష్ చేసుకుంటారో వాళ్ళకి పిప్పి పళ్ళు రాకుండా చాలా వరకు మనం ఆపచ్చు. పళ్ళపైన చిగుర్లపైన ఆహారం మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు కడుక్కోవడం, నీట్గా బ్రష్ చేసుకోవడం లాంటివి చేస్తే పిప్పి పళ్ళు రాకుండా ఆపచ్చు. చిన్నపిల్లలకు కూడా అదే పేరెంట్స్ చేస్తూ ఉంటే పిప్పి పళ్ళు రాకుండా ఆపచ్చు. ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కూడా ఎలా స్టార్ట్ అవుతాయి? పళ్ళపైన నల్లటి తెల్లటి మచ్చలుగా కనపడతాయి ఫస్ట్లోని. అలా కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మచ్చల్ని, ఆ రంధ్రాలని తీయించేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు అక్కడంతా ఆహారం ఇరకడం, పాచి ఇరకడం లాంటివి జరిగి దుర్వాసన రావడం, పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది. అట్లాంటప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెంటనే వస్తే అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆ రంధ్రాన్ని ఇలా క్లోజ్ చేసేస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు పన్ను బాగా ఫుల్గా తినేసింది, మొత్తం డొల్ల అయిపోయింది, నల్లగా మారిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు కూడా మీ శాశ్వత దంతాన్ని పీకన అవసరం లేదు. దాన్ని అలానే ఉంచి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేయడం ద్వారా మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా తయారవుతుంది. మీ పాడైపోయిన పన్ను కూడా అదే పన్నుతో మీరు నమిలి కొరికి తినొచ్చు. సో పిప్పి పళ్ళు అనే సమస్యని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు వదిలేసి నెగ్లెక్ట్ చేస్తే జరిగే పర్యవసనాలు ఏంటి? పిప్పి పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి మిగతా పళ్ళన్నిటికీ కూడా ఈ ఇన్ఫెక్షన్ పాకిపోతుంది. రెండోది ఏంటి? పిప్పి పళ్ళ వల్ల విపరీతమైన నోరు దుర్వాసన ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆ రంధ్రాల్లో ఆహారం పాచి ఇరుక్కుపోయి. మూడోది మన శాశ్వత దంతాన్ని మనం పోగొట్టుకుంటాము. నాలుగోది బాగా చీమ్ పట్టే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతే కొంతమంది చూడండి నోట్ల పళ్ళ దగ్గర, సందుల దగ్గర చిగురులోంచి చీమ్ కారుతూ ఉంటుంది. దానికి పిప్పి పళ్ళు కూడా ఒక రకమైన కారణమే. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి. ట్రీట్మెంట్ మటుకు చాలా సింపుల్గా ఉంది. అది ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకే సిట్టింగ్లో మీకు పూర్తి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో కూడా పూర్తి అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించవచ్చా? అసలు ఎంత వరకు అవసరం ఉంటాయి వీళ్ళకి ట్రీట్మెంట్స్? చిన్నపిల్లల విషయంలోని డెంటల్ ట్రీట్మెంట్స్ అవసరమా, అవసరం లేదా, ఎప్పుడు ఏ సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే పిల్లలు ట్రీట్మెంట్ చేయించుకుంటారా అసలు? ఎందుకంటే నోట్లో చేసే ట్రీట్మెంట్స్ కాబట్టి పిల్లలు భయపడతారు. ఇవన్నీ కూడా పేరెంట్స్కి ఉండే భయాలు. పేరెంట్స్ 3 విషయాల్లో పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. ఒకటి, పేరెంట్స్కి ఉండేది ఏంటంటే 6 సంవత్సరాలకి పాల పళ్ళు పోతాయి, 6 సంవత్సరాల నుంచి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి అని పేరెంట్స్ ఆలోచన. అది ఆలోచన కరెక్ట్ కాదు. పిల్లలకి ఎప్పుడు 6 సంవత్సరాల నుంచి పాల పళ్ళు పోయి శాశ్వత దంతాలు రావడం మొదలవుతాయి. పూర్తిగా శాశ్వత దంతాలు రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. అంటే మీరు పాల పళ్ళని 12 ఏళ్ళు సంరక్షించుకోవాలి. పిల్లల పాల పళ్ళల్లో పిప్పి పళ్ళు అవ్వరాదు, పళ్ళు నల్లగా మారిపోతుంటాయి. నల్లగా మారిపోతున్నాయి అంటారు. ఇప్పుడు కూడా నా పేషెంట్లు చాలామందికి వచ్చి చూపెడతారు, పాల పళ్ళు నల్లగా మారిపోయండి పిల్లల పళ్ళు అనేది. నల్లగా మారిపోవడం కాదండి, పళ్ళు పుచ్చిపోతున్నాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది అని అర్థం. ఆ టైంలోనే మీరు తీసుకొస్తే పెద్దవాళ్ళకి పెట్టినంటే పిల్లలకు కూడా పిప్పి పళ్ళల్లో ఫిల్లింగ్ మెటీరియల్స్ పెడతారు. అలా ఎందుకు పెట్టుకోవాలి? ఎలాగో అవి పోయే పళ్ళే కదా అని పేషెంట్స్కి ఉండే డౌట్ అది. పోయే పళ్ళే అయినా కూడా పాల దంతాల కిందనే శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి. ఈ పాల పళ్ళలో ఏం ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ శాశ్వత దంతాలకి పాకి శాశ్వత దంతాలను పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో జీవితకాలం ఉండాల్సిన పళ్ళపైన ప్రభావం పడకుండా ఉండాలి అంటే పాల పళ్ళలో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాల పళ్ళలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పిల్లలు ఆహారం సరిగా తీసుకోరు. అలా తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? హైట్ వెయిట్ రారు, ఎదుగుదల ఉండదు, పొడవు రాకుండా అలా దెబ్బ పడుతూ ఉంటుంది. రెండోది చూసుకోవాల్సింది ఏంటంటే అలవాట్లు. నోట్లో గాలి పీల్చడం, నోట్తో వేలేసుకుంటారు చాలామంది పిల్లలు, పాలసీతో ఒకటి పాలు తాగుతుంటారు. 2.5 సంవత్సరాల వరకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే డాక్టర్ గారు హెల్ప్ తీసుకుని మాన్పించాలి. అలా కాకుండా కంటిన్యూ చేస్తే ఎత్తుపళ్ళు రావడం, దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోవడం, కింది పెదవి లావుగా అయిపోవడం, పై పెదవి అసలు పెరగకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కనపడతాయి. సో పిల్లలు అందంగా ఉండాల్సిన పిల్లలు అందహీనంగా తయారవుతారు. తర్వాత ట్రీట్మెంట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాల పళ్ళు నోట్లో మిగిలిపోకూడదు. అలా ఏమన్నా మిగిలిపోతే అవి తీయించేసి శాశ్వత దంతాలు వచ్చే ఏర్పాట్లు చేయాలి. ఆ జాగ్రత్త తీసుకోకపోతే వంకర టింకర పళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఈ 3 విషయాలు చాలా సింపుల్ విషయాలు.
పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహిస్తే పిల్లలకి చక్కగా ఆరోగ్యంగా ఉండే పళ్ళతో పాటు అందమైన చిరునవ్వును కూడా చాలా ఈజీగా ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం శ్రద్ధ వహించాలంతే. ఒకవేళ మా హెల్ప్ ఏమైనా కావాలి, పిల్లల విషయంలో మీకు ఏమైనా భయాలు ఉన్నాయి అంటే మీకు తెలుసు, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000 నెంబర్. దానికి ఫోన్ చేసి మా 58 బ్రాంచ్లో ఎక్కడైనా మమ్మల్ని విజిట్ చేసి మా సజెషన్స్ తీసుకోవచ్చు, మా కన్సర్న్ ఏంటో తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, అసలు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో సాయిబాబా గారు, మీ డౌట్ అడగండి. హలో హలో చెప్పండి సార్. మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఏం లేదండి, మా మమ్మీకి కొంచెము పళ్ళు దగ్గర కొంచెము బ్లాక్ అయింది. ఓకే, అక్కడ నుంచి పురుగులు రావడం జరుగుతుంది చిన్న. అమ్మ పళ్ళు పాడైపోతున్నాయి, పళ్ళు పుచ్చిపళ్ళు అయిపోతున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, అలా పుచ్చిపళ్ళు అయిపోవడం వల్ల అక్కడంతా ఇన్ఫెక్షన్ అయింది. ఈ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయినా, చిగురులో ఇన్ఫెక్షన్ అయినా సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఆ పళ్ళ వరకు, ఆ చిగుర్ల వరకే మిగిలిపోయి ఉండదు, దాన్ని మన శరీరంలోకి తీసుకుంటూ ఉంటాము. మీ మమ్మీ మంచినీళ్ళు తాగినప్పుడు, మీ మమ్మీ అన్నం తిన్నప్పుడు, మీ మమ్మీ రక్తనాళాలు గుండా ఈ లోపల ఉండే ఇన్ఫెక్షన్ అంతా కూడా మీకు లోపలికి శరీరం అంతా పాకుతూ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంకోటి నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది, స్మెల్ వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందా, మాట్లాడేటప్పుడు ఇబ్బంది, ఏం చేసినా ఇబ్బంది. అమ్మ హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి తీసుకుని రండి. తీసుకుని వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు 41420000. దానికి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకుంటే మీ మమ్మీ సమస్యని కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్లోనే సాల్వ్ చేసేయచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉన్నా, వంకర పళ్ళు ఉన్నా, అలాగే పళ్ళ మధ్య సందులు ఉన్న పిల్లలకి ఏ ఏజ్ నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? అలాగే టైం కూడా, అంటే సమ్మర్ వెకేషన్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అంటారు, ఇదెంత? లేదు, ఇప్పుడు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు పిల్లలకి డెవలప్ అవుతుంటే పేరెంట్స్కి ఉండే అనుమానాలు ఏంటంటే అసలు ఏ వయసులో ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ వయసు నుంచి ట్రీట్మెంట్ క్లిప్పులు పెట్టించాలి, ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు పెట్టిస్తే చదువుకుంటారా, లేకపోతే చదువు మీద ఫోకస్ తగ్గుతుందా అనే భయాలు ఉంటాయి. కాకపోతే 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే పాలపళ్ళు మొత్తం పోయి శాశ్వత దంతాలు మొలిచేస్తాయి. ఆ దశలోనే ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, పళ్ళ మధ్యన సందులు కానీ, అలాగే కొన్ని పళ్ళు పై దవడల్లో ఇరుక్కుపోయి ఇలా బయటకు వచ్చినట్టు కనిపించడం, లేదా కింది దవడలో ఇరుక్కుపోవడం, ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా పిల్లల్లో డెవలప్ అవుతూ ఉంటే కరెక్ట్ ఏజ్ 12 సంవత్సరాలు అని చెప్పొచ్చు. 12 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేస్తే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బిడ్డలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకలు బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో రిజల్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది. పిల్లలకు ఒక వయసు వచ్చేసరికి చక్కటి చిరునవ్వుని ఇవ్వగలుగుతాము. ఎటొచ్చి ఉండే భయాలు ఏంటంటే చదువు మీద ఫోకస్ తగ్గుతుంది అనే భయం ఉంటుంది. డెఫినెట్గా తగ్గదండి. చదువు మీద ఎటువంటి ఫోకస్ ఉండదు. చాలా సింపుల్ క్లిప్పుల చికిత్స అనేది కేవలం పళ్ళపైన క్లిప్పులు అతికించి ఎత్తుగా ఉన్న పళ్ళని లోపల పంపించడం, పళ్ళ మధ్యన సందులు క్లోజ్ చేయడం, అలాగే వంకర టింకర పళ్ళని వరుసలోకి తీసుకొచ్చి బిడ్డలకు అందమైన చిరునవ్వుని ఇవ్వడమే దీని సెంట్రల్ ఐడియా. అందుకని పెద్ద ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. ఇంకొకటి సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలేమో అని భయం ఉంటుంది. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు కేవలం నెలల్లోనే 6 నెలలు, 8 నెలలు, 12 నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. 3 ఇంత ట్రీట్మెంట్ చేయించాక ఫెయిల్ అవుతే మళ్ళీ కష్టం కదా. అందుకని పార్థ డెంటల్లో ఫెయిల్యూర్స్ లేవు. అన్ని ట్రీట్మెంట్స్ తర్వాత ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నాము. అంటే ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ పేషెంట్ కంట్రోల్లో కాకుండా డాక్టర్స్ ఈ రీటైనర్ అనేది పళ్ళ వెనకాతల భాగంలోనే అతికించేయడం వల్ల 100% మేము రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చక్కగా చేయించుకోగలుగుతున్నారు. 3వది క్లిప్పులు పెట్టే రంగు. నల్లటి క్లిప్పులు పళ్ళ మీద పెట్టేస్తారు, మేము చేయించుకోమంటున్నారు పిల్లలందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా మెటల్ క్లిప్పులు కాకుండా సిరామిక్ క్లిప్పులు, తెల్లటి క్లిప్పులు ఉన్నాయి. అవి పంటి రంగులోనే ఉంటాయి. మీరు ట్రీట్మెంట్ చేయించుకునే ఎదుటి మనిషికి తెలియదు. పంటి వెనక భాగాన లింగువల్ ఆర్థోడాంటిక్స్ అని ఉంటాయి. అవి కూడా మేము అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ట్రీట్మెంట్ తక్కువ టైంలో చేసే సెల్ఫ్ లైగేటింగ్ అని ఉంటాయి. అవి కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాము. సో అడ్వాన్స్డ్ క్లిప్పులన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ట్రీట్మెంట్ని ఆప్ట్ చేసుకోవడంలో డెఫినెట్గా తప్పలేదు. ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ క్లిప్పుల చికిత్స అనేవి కేవలం టీనేజ్ పిల్లలకు మాత్రమే కాదు, 20లో, 30లో, 40లో కూడా ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా కూడా క్లిప్పుల చికిత్సతో సరి చేసుకుని ఏ వయసు వారైనా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో వయసు పెరిగిపోయింది కాబట్టి మేము ఇలాగే జీవితకాలం ఉండాలి అనే భయాలతో మటుకు ఎవరు ఉండనవసరం లేదు. బై డిఫాల్ట్ చెప్తున్నాను నేను. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 పవన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. హలో నమస్తే సార్, చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే నా టీత్ నుంచి బ్లడ్ స్మెల్ అనేది వస్తుంది మేడం. ఓకే, ఏజ్ ఎంత సార్ మీది? 28 మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే, టీత్లోంచి కాదు సార్ అది బ్లడ్ రావడం, స్మెల్ రావడం అనేది. దాని నుంచి నేను చెప్తున్నాను, చిగుర్లలోంచి జరుగుతూ ఉంది. అది
చిగురులో ఇన్ఫెక్షన్ అయితేనే, గమ్ ఇన్ఫెక్షన్ అయితేనే చిగురులోంచి బ్లీడింగ్ అవ్వడం, స్మెల్ రావడం, నోరు దుర్వాసన రావడం లాంటివి కనపడతాయి. సో అసలు మిస్గైడ్ అవ్వద్దు, ఒకసారి వెళ్ళి క్లీన్ చేయించుకోండి. మీ సమస్య సాల్వ్ చేసుకోవడం చాలా సింపుల్. లేకపోతే లేజర్ వాడతారు. లేజర్ అంటే అందరూ భయపడేది ఏంటంటే అది కట్ చేస్తారనో ఓపెన్ చేస్తారనో భయపడతారు. జస్ట్ కొన్ని కిరణాలని ఆ చిగురు లోపలికి పాస్ చేయడం వల్ల చిగురులో ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది. అంత సింపుల్ ట్రీట్మెంట్ అది. సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000. దానికి నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. నోరు దుర్వాసన అనే సమస్య కూడా నిజంగా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య, చాలా మందికి ఉంటుంది అది. కాకపోతే ప్రతి ఒక్కరు బయటికి చెప్పడానికి గిల్టీ ఫీల్ అవుతుంటారు, దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. చూయింగ్ గమ్ములు తింటూ, మౌత్ వాష్లు తింటూ, 4-5 సార్లు బ్రష్ చేస్తూ ఇలా చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి తప్ప నోరు దుర్వాసన ఆగదు. నోరు దుర్వాసన వస్తుందంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మనం సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల నోరు దుర్వాసన వస్తుంది. రెండోది, చిగురులో ఇన్ఫెక్షన్ కానీ పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కానీ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అంతా పెరిగిపోతూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక సింపుల్ క్లీనింగ్ చేస్తారు, నోరు దుర్వాసన ఆగిపోద్ది. అలాగే పళ్ళలో రంధ్రాల వల్ల మీకు నోరు దుర్వాసన రంధ్రాలని క్లోజ్ చేస్తారు, నోరు దుర్వాసన అనేది పర్మనెంట్గా ఆగిపోతుంది. పళ్ళు తోముకునే విధానం మీకు తెలియకపోతుంటే డాక్టర్ గారికి అర్థం అవుతుంది, అది మీకు నేర్పిస్తారు మీరు ఎలా పళ్ళు తోముకోవాలి అనేది. అది నేర్చుకుని అది ఫాలో అయితే మీకు నోరు దుర్వాసన ఆగిపోద్ది. ఇంత సింపుల్ నోరు దుర్వాసన ఆపే ప్రొసీజర్ అనేది. కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీ అంతటి మీరు ప్రయత్నాలు చేసుకోవడం వల్ల అది పెద్ద కాంప్లికేటెడ్ సమస్య కింద తయారవుతూ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకండి, చాలా సింపుల్ సమస్య. ఓకే అండి, ఇప్పుడు ఆడవారిలో నోటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎందుకు ఉంటాయంటారు? అలాగే డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత చాలామందికి పళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చాయని అంటుంటారు. సో ఇది ఎందుకు జరుగుతుంది? లేడీస్లో ఇలాంటి సమస్యలు కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లేడీస్లోనే ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే లేడీస్లో దశల వారీగా శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. పిల్లలు 2-3 డెలివరీలు అవుతాయి, అలాంటప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. మెనోపాజ్ దశ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. లేడీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. లేడీస్ ప్రొఫెషను ఇటు హోము 2 చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. రాత్రిపూట సరిగా నిద్రపోరు. ఆడవాళ్ళ జంక్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది, టీలు కాఫీలు తాగే ఎక్కువ అలవాటు ఉంటుంది. కాకపోతే అందరికన్నా చక్కగా మెయింటైన్ చేసుకుంటారు లేడీసే. చక్కగా వాళ్ళకి 2 కోరికలు ఉంటాయి. ఒకటి, మా నోట్లోంచి స్మెల్ రాకూడదు. రెండోది, అందమైన చిరునవ్వు, అట్రాక్టివ్ చిరునవ్వు ఉండాలని. కాకపోతే 2 డెలివరీలు జరిగేసరికి కొంతమందిలో మటుకు ముందర పళ్ళల్లో సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, పళ్ళు కొంచెం వదులవుతున్నట్టు అనిపించడం, చిగురులోంచి నెత్తురు రావడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. ఇది కేవలం కొంతమందిలో ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి చిగుర్లలో ఇన్ఫెక్షన్ అయ్యి సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఈ మార్పు కనపడుతుంది తప్ప ఏజ్ అయిపోవడం వల్ల వచ్చే మార్పులుగా ఎవరూ దాన్ని గుర్తించకూడదు, పరిగణించకూడదు. ఇలాంటి మార్పులు ఎవరికైనా జరుగుతుంటే దాన్ని సరిచేసుకోవాలని కోరిక మీకు ఉంటే చాలా సింపుల్గా సరిచేయచ్చు. సందులు వస్తుంటే వాటిని క్లోజ్ చేసేయచ్చు, ఎత్తు పెరుగుతుంటే లోపలికి పంపించవచ్చు. అలాగే నోట్లోంచి దుర్వాసన వస్తుంటే ఒక సింపుల్ క్లీనింగ్తో ఆ దుర్వాసన ఆపేయవచ్చు. అంత ఈజీగా ఉంది. అలా చేయడం వల్ల ఏంటంటే, ఒకటి, మీ అందమైన చిరునవ్వు మీకు తిరిగి రావడంతో పాటు రెండో మంచి ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తాం కాబట్టి మీ పళ్ళు ఊడిపోకుండా వాటి జీవితకాలాన్ని మనం పూర్తిగా పెంచవచ్చు. సో మీ కృత్రిమ దంతాల మీద ఆధారపడిన అవసరం లేదు. ఏ వయసులో అయినా, డెలివరీల తర్వాత అయినా, 40లోనా, 50లోనా, 60లో ఉన్న చిరునవ్వు పాడవకుండా అందంగా మెయింటైన్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. సో లేడీస్ ఎవరైనా కూడా ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉండి ఇలా కొత్తగా మార్పులు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటే మీకు తెలియకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000 నెంబర్. దాన్ని కాంటాక్ట్ చేసి ఒక్కసారి వచ్చి మిమ్మల్ని కలిస్తే మీకు క్లియర్గా చెప్తాము. ఇది చాలా సింపుల్ సమస్యలు, వీటిని నార్మల్ చేసేసి అందమైన చిరునవ్వు మీకు ఇవ్వడం చాలా సింపుల్ అనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్గా. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సతీష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, అదే మాకు పళ్ళు సందులో ఆల్రెడీ పళ్ళు తీసేసాం మేడం మేము. ఓకే, ఇప్పుడు ఆ పళ్ళు మీరు ఏదో అంటారు కదా, ఇప్పుడు టైటానిక్ స్క్రూ సిస్టమ్ అని. అవును సార్, ఆ విధంగా వేయించుకోవాలనే ఉన్నాం మేడం. వేయించుకోండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేడం మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే సార్, బెంగళూరులో 7 బ్రాంచెస్ ఉన్నాయి సార్ మాకు. అదే ఎక్కడ మేడం? బసవేశ్వర నగర్లో ఉంది, బెలందూరులో ఉంది, బసవన్న గుడిలో ఉంది, యలహంక, జయనగర్, ఎలక్ట్రానిక్ సిటీ, మల్లేశ్వరం. ఈ 7 ప్లేసుల్లో ఉన్నాయి. మీరు ఏది ప్లేస్ మీకు దగ్గర అయితే అక్కడికి ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారిని. అది చాలా సింపుల్, ఒకటే సిట్టింగ్లో అయిపోతుంది. నెక్స్ట్ సిట్టింగ్లో పళ్ళు పెడతారు. మీకు పన్ను లేకుండా కూడా ఉండాల్సిన పని లేదు. అందరూ ముందర పళ్ళు అంటున్నారు కదా, ఒకసారి వెళ్ళి కలవండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది.
ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలున్నా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యాక్సిడెంట్స్ అవుతాయి చాలా మందికి, ముందర పళ్ళు పోగొట్టుకుంటారు, విరగొట్టుకుంటారు. అలాగే ఇంకోటి ఏంటి, రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన సందులు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళతో ఇబ్బంది పడుతుంటారు. రకరకాల సైజుల్లో ఉంటాయి పళ్ళు అన్నీ, రకరకాల షేపుల్లో ఉంటాయి. బాగా పొట్టి పళ్ళు ఉంటాయి, బాగా పొడుగు పళ్ళు ఉంటాయి, బయళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి. అన్ని పళ్ళు అందంగా ఉండి ఈ కోరపళ్ళు 2 బయటకు వచ్చి ఉంటాయి. అన్ని పళ్ళు చక్కగా పేర్చినటువంటి ముందరుండే 2 పళ్ళ మధ్యన సందులు ఉంటాయి. ఇలా రకరకాల సమస్యలతోని అందంగా ఉండాల్సిన చిరునవ్వు బాలినట్టు కనపడుతుంది. బై డిఫాల్ట్ అందరూ అందంగానే ఉంటారు, కళ్ళు ముక్కు అన్నీ కూడా చక్కగా ఉన్నా ఈ చిరునవ్వు అనేది సరిగా లేకపోవడం వల్ల అందంగా లేనట్టు కనపడతారు. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే గనక స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం చాలా ఈజీగా వాటిని సరి చేయవచ్చు. ఎత్తు పళ్ళని లోపలికి పంపించవచ్చు, పళ్ళ మధ్యన సందుల్ని చాలా నైస్గా కరెక్ట్ చేయవచ్చు. అలాగే వంకర పళ్ళని వరుసలోకి తీసుకురావచ్చు. ఇందాక యాక్సిడెంట్స్లో పన్ను ఊడిపోయింది అంటున్నారు, ఎన్ని రోజులు ఉండాల్సిన పని లేదు, వెంటనే ఆ పన్ను పెట్టుకోవచ్చు. పన్ను సగం విరిగిపోయింది అంటున్నారు, ఆ పన్ను పక్క పళ్ళ లెంత్లోకి పెంచి నార్మల్ తీసుకురావచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. అయితే స్మైల్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు పేషెంట్లందరికీ ఒక భయం ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ కరెక్ట్గా రాకపోతే ఎలాగా అని. పార్థడెంటల్లో ఒక ఫెసిలిటీ ఉంది, మీ ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది ముందే డిజైన్ చేసి చూపెడతారు. మీకు రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అంటే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సో భయానికి లోనవ్వద్దు, ఎలాంటి సమస్యలైనా చాలా సింపుల్గా సాల్వ్ చేసే అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి మా హెల్ప్ ఏమన్నా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు మాకు. ఓకే అండి, పార్థడెంటల్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండవు, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.